పర్ఫెక్ట్ అండ్ హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే అనమాట. నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే ఎప్పటికి గుర్తుండిపోతుంది. అంతేకాదు 5-10 మినిట్స్‌లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా, క్విక్‌గా కుక్ జేసుకోవచ్చు. సో, ప్రాసెస్‌లోకెళ్ళే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిషిష్టి వ్లాగ్స్. ఇక్కడొచ్చేసి మనం 1 కేజీ వరకు అయితే చికెన్ తీసుకుంటున్నాము. అండ్ 3 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక స్పూన్ అయితే పసుపు అండ్ 1 స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ యూజ్ చేయాలి. అండ్ 3 స్పూన్స్ వరకు కారం యూజ్ చేస్తున్నాము. అండ్ 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒకసారి మనము మొత్తం కూడా పీసెస్‌కి పట్టేంత వరకు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర పెరుగు లేదంటే మజ్జిగను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మనం వేసిన మజ్జిగ, పెరుగు మొత్తం కూడా పీసెస్‌కి పట్టేంత వరకు అయితే మ్యారినేట్ చేసుకోండి. ఎప్పుడైతే మనం మంచిగా మ్యారినేట్ చేస్తామో అప్పుడే మనకి చికెన్ అనేది హార్డ్‌గా లేకుండా మంచిగా టెక్స్చర్ ఫార్మ్ అవుతుంది. అండ్ స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట తినేటప్పుడు కూడా. అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. మనం ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 30 మినిట్స్ వరకు లేదంటే 1 అవర్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఇప్పుడు మనం 30 మినిట్స్ మాత్రమే పెడుతున్నామనమాట. టైం తక్కువగా ఉంది కాబట్టి. అండ్ అలాగే 1 కేజీ వరకు బాస్మతి రైస్‌ని కూడా తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నామనమాట. ఈలోపు మనం ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాంట్లో 3-4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఓల్డ్ స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. లైక్ షాజీరా, దాల్చిన చెక్క, ఇంకా జాపత్రి, ఇంకా బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పుదీనాని కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ 2-3 స్పూన్స్ వరకు ఘీని కూడా యాడ్ చేసేసుకుంటే ఈ వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసేసుకుంటాయన్నమాట ఓల్డ్ స్పైసెస్‌ని. అప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది బిర్యానీ కూడా. ఇప్పుడు ఒక పెద్ద మందపాటి కడాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా మగ్గించుకోండి. అవును. మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా? లేదంటే దమ్ బిర్యానీ అంటే ఇష్టమా? లేదంటే మాకు వేడి వేడి అన్నము, ఇంకా అలాగే ముద్దపప్పు, ఆవకాయ ఉంటే సరిపోతుంది అనే టైపా అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవి చూసారు కదా! ఇక్కడైతే మనకి మంచిగా మగ్గిపోయాయన్నమాట ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి. ఇప్పుడు మనమైతే ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చికెన్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారైతే మొత్తాన్ని కూడా కలుపుకోవాలనమాట. చూయించిన విధంగా కలుపుకున్నప్పుడు మనకి డిష్ మూత పెట్టేసుకోండి. ఇలా డిష్ మూత పెట్టేసుకుంటే ఆల్రెడీ మనం కర్డ్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకి వాటర్‌లాగా ఫార్మ్ అవుతుందనమాట. మళ్ళీ డిష్ మూత పెట్టేసుకొని వాటిని మంచిగా మగ్గనివ్వండి. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు మళ్ళీ కారంనయితే యాడ్ చేసుకోవాలనమాట. మా కారం అంత మంటగా ఏముండదు. అందుకని చెప్పేసి ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే ఇందాక ఒక స్పూన్ వరకే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకున్నామట. ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్‌ని ఓల్డ్ స్పైసెస్ ఏసి పెట్టుకున్నాం కదా! దాన్నయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నామనమాట. ఈలోపు చికెన్ కూడా మనకి మంచిగా కుక్ అయిపోయింది. ఇక్కడ మనం వాటర్ పెట్టుకున్నాం కదా! అవైతే మంచిగా తెరలాయనమాట. అలా తెరలగానే మీరైతే ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసేసుకొని 70% కుక్ అయ్యేంత వరకైతే ఉంచుకోవాలనమాట. ఎప్పుడైతే మనకి 70% కుక్ అయితుందో అప్పుడు మనం వాటర్ లేకుండా అయితే ఇంకొక పెద్ద కడాయి లేదంటే బాండీ తీసేసుకొని ఇలా లేయర్స్ లాగా ఫార్మ్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే మనం రైస్‌ని యాడ్ చేసుకున్నాము. దాని మీద చికెన్‌ని యాడ్ చేసుకున్నాము. మళ్ళీ రైస్‌ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చికెన్ పీసెస్‌ని అన్నిటిని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలనమాట. మళ్ళీ రైస్‌ని అండ్ మళ్ళీ చికెన్‌ని. ఇలాగా మన దగ్గర ఉన్న రైస్ క్వాంటిటీని అండ్ చికెన్ క్వాంటిటీని బట్టి మనం లేయర్స్‌గా ఫార్మ్ చేసేసుకొని దాని మీద అయితే ఒక 2-3 స్పూన్స్ వరకు ఘీని యాడ్ చేసేసుకోండి. అప్పుడు ఉంటుంది టేస్ట్ అండి. నిజంగా రెస్టారెంట్‌లో తిన్నంత టేస్ట్ ఉంటుంది. అండ్ మీరు డెఫినిట్‌గా ఎప్పటికీ మర్చిపోరనమాట మీరు చేసిన చికెన్ దమ్ బిర్యానీ. అండ్ ఎప్పుడైనా గెస్టర్స్ వచ్చినప్పుడు ఇలా గనుక మనం చేసి పెట్టామంటే వాళ్ళు కూడా మంచిగా తృప్తిగా తింటారు గదా! దమ్ పెట్టడానికి ఏంటి అంటే పైన మూతని పెట్టేసుకొని దాని మీద వాటర్ గిన్నెనైతే పెట్టేసుకుంటే అది మంచిగా హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి మంచిగా దమ్ అవుతుందనమాట. అండ్ కుక్ కూడా మంచిగా అయిపోతుంది. అండ్ తర్వాత మనం తీసేసుకొని తినేయడమే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.